అవును, మూవీ స్టార్ట్ అయింది, ఇంకా బయట ఉన్నారు. మూవీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అయితే మాకు తెలిసిపోతుంది ఫ్యాన్స్ కి. అంటే మీరు బాగా అలర్ట్ గానే ఉన్నారు. చాలా ఖచ్చితంగా హిట్ అయిపోద్ది. ఏం అడగకండి, రివ్యూస్ ఏం అడగకండి, వేస్ట్. హిట్ అయిపోతుంది అంతే. యాక్షన్ ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్? ఆబ్వియస్ గా సూపర్ ఉంటది. మనోడు నడుస్తే చాలు అట్లా. ఎక్కడి నుంచి వచ్చారు? మణికొండ. అంటే అక్కడ థియేటర్స్ లో టికెట్ దొరకలేదా? అంటే ఇక్కడ ఐమాక్స్ లో చూస్తా వైబ్ ఉంటదని అక్కడ నుండి వచ్చినాం. చాలా టాటూ కూడా ఉంటది. జనసేన టాటూ. యా చాలా. ఓకే ఇంకేం చెప్పాలి? ఇలా థ్యాంక్ యూ. అందరు చూడండి, మీరు కూడా చూడండి. తిరుపతి తిరుపతి మూవీ చూడడానికి వచ్చాను. ఒక రీజన్ ఇది, దసరా హాలిడేస్ అని వచ్చా. చాలా చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూసా సార్, చాలా బాగుంది, గూస్ బంప్స్ వచ్చాయి సార్. రికార్డ్ అనుకుంటున్నాం. ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది, హైప్ ఉంది. ఇంకా పవన్ కళ్యాణ్ అంటే ఆల్మోస్ట్ ఎక్స్పెక్టెడ్. అందరూ బాగుంటుంది అనుకుంటున్నా. చాలా ఎక్సలెంట్ ఉంది. చాలా బాగున్నాయి అంతా. నేను బిగ్ ఫ్యాన్ కాబట్టి నాకు ఎట్లయినా నచ్చుతుంది సార్. డైలాగ్స్ చెప్పేంత సార్, డైలాగ్స్ చెప్పలేను. సాంగ్స్ అయితే ఇష్టవచ్చు సార్, సాంగ్ వాడేంత ఇప్పుడు లేదు. థ్యాంక్స్. నీ పేరేంటి? జిష్ణవ్. ఎక్కడి నుంచి వచ్చావు? నాచారం. పవన్ కళ్యాణ్ బిగ్ ఫ్యానా? అండ్ డైలాగ్ వచ్చా? ముంబైకి వస్తా, తలలు జాగ్రత్త. జాగ్రత్తనా? ఓకే. మూవీ ఎలా ఉండబోతుంది అంటావు? బాగుంటది. బాగుంటదా? ఎందుకు బాగుంటది? ఏమో పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ స్టైల్ ఒకసారి నిలబడు. చాలా బాగుండబోతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇప్పుడు వెళ్తాం. చాలా క్రేజ్ ఉంది. 2 రాష్ట్రాలకి ఒకే దేవుడు పవన్ కళ్యాణ్. బాగా అనిపిస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా బాగుంది. చూస్తాం బ్రో, మాకు అవసరం లేదు బ్రో సినిమా. ఈ మూమెంట్ చాలు మాకు. 10:25 బ్రో, చాలా బాగుంది బ్రో. ఇది ఈ మూమెంట్ చాలంతే. సినిమా ఉన్నా పోయినా మాకు ఈ మూమెంట్ చాలంతే. ఈ హైప్ తో బ్రతికేస్తాం. ఏమో అన్న, చిన్నప్పటి నుంచి ఒకటే అన్న, తెలుగు ఇండస్ట్రీలో ఉండేది ఒకటే ఒక హీరో, అది పవన్ కళ్యాణ్. అలా పెరిగాం అంతే, హైప్ తో బ్రతుకుతున్నాం అంతే. ఒకటే డైలాగ్ బ్రో, ఒకటే డైలాగ్. పోతారు, మొత్తం పోతారు.